వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ. ఎవరైతే మన యొక్క జెసికాస్ క్రియేటివ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డు ఇష్యూ మీద ఎంతో కొన్ని నమ్మలేనటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది ఏమిటి అంటే, తిరుపతి లడ్డు అంటే ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఎంతో నమ్మకంతో తిరుపతి లడ్డు తింటే పుణ్యము అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, యావత్ భారతదేశ ప్రజలు కానీ, మనం వెంకటేశ్వర స్వామిగా ఎంత ఆరాధిస్తామో అలాగే నార్త్ ఇండియన్స్ ప్రజలు బాలాజీ పేరుతో వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజించడం జరుగుతుంది, అలాగే ఆరాధించటము జరుగుతుంది. అటువంటి తిరుపతి లడ్డు మీద ఆరోపణలు రావడంతో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులు అసలుకి ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు నిజము అనేటువంటి నిజము, ఎంతవరకు అవాస్తవము అనేటువంటి దాని మీద అందరూ చర్చ సాగిస్తున్నారు. ఈ విషయంలో ఏదైతే తిరుపతి లడ్డు గురించి వస్తుందో ఆ తిరుపతి లడ్డు విషయం మీద, తిరుపతి లడ్డుని వాడేటువంటి నెయ్యిలో ఒక నాణ్యమైనటువంటి నెయ్యిని వాడి ఎంతో టేస్ట్గా తయారు చేయటం అంతకుముందు మనం చూస్తుంటాము. కానీ ఈ మధ్యకాలంలో దాని ప్లేస్లో అసలుకి ఈ యొక్క తిరుపతి లడ్డు ఆ యొక్క నెయ్యికి బదులు ఏదైతే ఆవు కొవ్వుని, పంది కొవ్వుని, దాని తర్వాత ఫిష్లో వచ్చేటువంటి కొవ్వుకు సంబంధించినటువంటి వాటితో మిక్స్ చేస్తున్నారు అనే నాణ్యత దెబ్బతింటుందో అని ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి విషయాల గురించి అంతకుముందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది. కానీ అప్పుడు పట్టించుకునేటువంటి నాదులు లేకపోవడంతో ఎన్నిసార్లు ఆరోపించినా దానికి సంబంధించినటువంటిది ఏమీ బయటికి రాలేదు, దాని గురించి టాపిక్ కూడా మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో, ఈ మధ్యకాలంలో ఘాటుగా స్పందించడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి, ఎన్నో అవకతవకలు జరిగాయి అని చెప్పడం జరిగింది. ఈ అవకతవకలు మరియు అరాచకాల మీద అప్పుడు ప్రశ్నించినా సరే ఏం ఫలితం లేదు కాబట్టి మళ్ళా దాని మీద ఒక చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అప్పటి ప్రభుత్వంలోనే వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఈ అరాచకాలు జరిగాయి. ఏదైతే లడ్డులో ఒక ఎంతో శ్రేష్టమైనటువంటి, ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేటువంటి, తినేటువంటి ఈ యొక్క లడ్డు విషయంలో జరిగాయి, అవకతవకలు జరిగాయి. స్వచ్ఛమైనటువంటి నెయ్యికి బదులు పంది మరియు దాని తర్వాత ఆవు, ఫిష్ యొక్క కొవ్వుని వాటిలో కల్తీ చేశారు అని ఆరోపించడం జరిగింది. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ అటువంటి అవకతవకలు ఏమీ జరగలేదు, అప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఎంతో భక్తి శ్రద్ధలతోనే ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి మిస్టేకులు జరగలేదు, ఆయన 45 సార్లు మాల వేసినటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ అరాచకాలు జరుగుతుంటే అతను సహించరు, తప్పనిసరిగా ఎటువంటి అవకతవకలు జరగలేదు అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే ఏదైతే డెవలప్మెంట్ ఆఫ్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉందో దానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో వాళ్ళు కూడా ఈ ఫిర్యాదును స్వీకరించి తప్పనిసరిగా వాటిల్లో ఏదైతే కల్తీ జరిగిందో, ఏదైతే దాంట్లో కలయికలు జరిగాయో తప్పనిసరిగా 100% చోటు చేసుకుంది అని వాళ్ళు కూడా దాని గురించి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో యావత్ భారతదేశంలో చాలా జరిగాయి. ఇది ఏదైతే రామ జన్మభూమి అయినటువంటి ప్రధాన పూజారి కూడా సత్యేంద్ర దాస్ కూడా ఈ విషయం మీద స్పందించడం జరిగింది. ఈ విషయంలో ఏదైతే ఈ యొక్క ఎంతో పవిత్రంగా భారతదేశం మొత్తం మీద వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం కోసము మరియు వెంకటేశ్వర స్వామి యొక్క
పుణ్యస్థలమైనటువంటి తిరుపతిని సందర్శించడానికి దేశ విదేశాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో దూరాభార ప్రాంతాల నుంచి కూడా రావటం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి లడ్డును ఎంతో భక్తితో వాళ్ళు సేవించడం జరుగుతుంది. ఇటువంటి లడ్డు మీద ఇంత కల్తీ జరుగుతుంటే చూస్తూ ఊరుకుండవలసినటువంటి అవసరం లేదు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిపైన వెంటనే విచారణ జరపాలి తప్పనిసరిగా. అంత పవిత్రంగా భావించేటువంటి లడ్డు విషయంలో ఎటువంటి విషయం ఉన్నట్లయితే, ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నట్లయితే ఉపేక్షించేదే లేదని, ఉపేక్షించకూడదని కూడా ఆయన ఎవరైతే రామమందిరము మరియు రాముని యొక్క జన్మస్థలము యొక్క ప్రధాన పూజారి అయినటువంటి సత్యేంద్ర దాసు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం మీద ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ ఏదైతే ఈ విధమైనటువంటి కల్తీ లడ్డు గురించి, మరియు ఏదైతే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ యొక్క నూనెలు వాడుతూ దీని యొక్క శ్రేష్టమైనటువంటి లడ్డుని వాళ్ళు కలుషితం చేస్తున్నారు, ఈ విషయం మీద కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు తప్పనిసరిగా శిక్ష అర్హులు అని ఆయన కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇదే కాదు, ఏదైతే ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాల మీద వాళ్ళు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు, సనాతన ధర్మాన్ని విఘాతం కలిగించే విధంగా వీళ్ళ యొక్క చర్యలు ఉన్నాయి. అందుకోసము సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన చేయటం జరిగింది, ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా సరే ఎంత భక్తి శ్రద్ధలతో భావించేటువంటి ఈ లడ్డు విషయంలో 100% ఏదైతే ఉందో అటువంటి విషయాలను మీద వెంటనే చర్యలు తీసుకొని ప్రజలు ఎవరైతే భక్తుల యొక్క భక్తిని వమ్ము చేయకూడదు అనేటువంటి దాని మీద అందరూ కట్టుబడి ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.